వెల్కమ్ టు ఫ్యామిలీ వాయిస్ పార్ట్ 2 ఇరుముడిని a టెంపుల్. పార్ట్ 1లో చూసారు కదా! ఇంట్లో ఇంకా పూజ అంతా చేసిన తర్వాత స్వాములకైతే ఇరుముడి సామాన్లు అన్నీ ఇచ్చి మేము టెంపుల్‌కైతే పంపించేసాము. ఇంకా టెంపుల్ దగ్గర ఇరుముడి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే మా తమ్ముడు స్వామికి ఇరుముడి కడుతున్నారు. ఫస్ట్ మార్నింగ్ ఇంట్లో ఆ పూజలు అన్నీ అయిన తర్వాత నేను పార్ట్ 1లో పెట్టాను కదా! అవన్నీ అయిన తర్వాత ఇది సెకండ్ ప్రాసెస్ అనమాట. ఇరుముడి డే రోజు. సో, ఇలా టెంపుల్ దగ్గరకొచ్చి మనము ఇరుముడి సామాన్లంతా గురుస్వామి దగ్గరకివ్వాలి. ఇంకా గురుస్వామి అంతా ఇరుముడి అంతా కడుతారనమాట. మనము ఇరుముడికి నెయ్యిని కూడా తీసుకెళ్తామనమాట. అక్కడ స్వాములు నెయ్యినిచ్చి, కరిగించి ఇలా టెంకాయలో పోపిస్తారనమాట. ఇదే ఇరుముడిలో మెయిన్ పార్ట్. ఎక్కువ మంది అయ్యప్పలు ఉండడంతో మా స్వామికి ఇంకో గురుస్వామి అక్కడ ఇరుముడి కడుతున్నారు. చూస్తున్నారు కదా! మా స్వామిని కూడా నెయ్యినైతే వేస్తున్నారు. నార్మల్‌గా ఇరుముడికైతే 3 కన్నులున్న టెంకాయని తీసుకుంటాము. అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి దాన్ని ముందు రోజే మనం డ్రై చేసి పెడతామనమాట ఇరుముడికి కోసం. ఇంకా ఇరుముడిలో సెకండ్ థింగ్ అయితే బియ్యం అనమాట. ఆ బియ్యాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇంకా రిలేటివ్స్ అంతా వాళ్ళ కోరిక కానీ ఏదైనా మొక్కుకొని ఇంకా ఇరుముడి బ్యాగ్‌లో వేస్తారు. అలా వచ్చిన వాళ్ళంతా వేశారు. ఇంకా నేను కూడా మొక్కుకొని అంతా బియ్యం అయితే వేసేసాను ఇరుముడి బ్యాగ్‌లో. ఇంకా అలా వచ్చిన వాళ్ళందరూ ఇలా అయితే వేస్తున్నారు. ఇంకా మా చిన్న అయ్యప్ప ఉంది కదా మా ఇంట్లో. ఇంకా మా పాప దగ్గర కూడా వేయించు అని ఇంకా మా పాప దగ్గర అయితే వేయిస్తున్నాము. అసలు మా పాప అయితే ఆ బ్లాక్ డ్రెస్‌లో ఎంత క్యూట్‌గా ఉందో మాకైతే నిజంగా అయ్యప్పని చూసినట్టే ఉంది. ఇంకా ఇలా ఇరుముడి బ్యాగ్‌లో ఏమేం పెట్టాలో గురుస్వాములు అంతా ఇంకా పెట్టిన తర్వాత ఇలా ఇరుముడిని కడతారనమాట. ఇంకా స్వాములు ఫస్ట్ అయితే మా తమ్ముడు స్వామి దగ్గర వేయించారు. ఆ తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళంతా బియ్యాన్నయితే ముక్కొని వేస్తారు. సేమ్ ప్రాసెస్ ఇంకా ఇక్కడ కూడా జరిగింది. చూసారు కదా! అయ్యప్ప స్వామి శరణాలయితే ఎన్నున్నాయో ఎంత మంచిగా చెప్తున్నారు. ఇంకా ఇరుముడి కడుతున్నంత సేపు అయ్యప్ప స్వామి శరణాలయితే ఇలానే నాన్ స్టాప్‌గా చెప్తూ ఉన్నారు. మనము శరణాలు చెప్పేటప్పుడు ఎలా ఉంటదంటే, అసలు మనకి ఎంత పాజిటివ్ వైబ్ ఒస్తదంటే, మనం అసలు ఆ వైబ్‌ని మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ చేయలేమనమాట. అంత బావుంటది. అయ్యప్ప స్వామి ఇరుముడి గురించి చెప్పాలంటే, అది చాలా చిన్న స్టోరీ అయితే కాదు. చూస్తున్నారు కదా! ఇలా ఇక్కడ వచ్చిన వాళ్ళు మొత్తం ఇంకా ఇరుముడి అంతా వేసిన తర్వాత, గురుస్వామి అయితే ఇరుముడిని ఇలా కట్టేసి, ఇంకా అందులో ఏమేం పెట్టాలో పెట్టి ఆహ్, ప్యాక్ అయితే చేసేసాడనమాట. ఇన్ని డేస్ మాల వేసుకొని అంత నిష్టగా ఉండి, చన్నీళ్ళ స్నానం చేసి, నేలపైన పడుకొని, చెప్పులు లేకుండా నడిచి, అన్నిటిని ఓర్చుకొని ఉన్న ఈ 41 డేస్ తరువాత ఫైనల్ డే అయితే ఇరుముడి డే. అసలు ఈ ఇరుముడి తీసుకొని అయ్యప్ప స్వామికి కొండకి వెళ్ళడానికి మధ్యలో ప్రాసెస్ ఉంటుంది చూడండి. అసలు ఒకసారి ప్రతి ఒక్కరు ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే గానీ అది వాళ్ళకి అర్థం కాదనమాట. అంత బాగుంటది. అసలు ఎంత కష్టమున్నా ఇష్టంగా చేయాలనిపించే పనులైతే ఇవేనేమో. మా స్వామికి చూసారా? అక్కడ ఇరుముడి టవాల్ పెడుతున్నారు. ఫస్ట్ అదైతే టవాలు పెట్టిన తర్వాత ఇరుముడి బ్యాగ్‌ని టవాల్ పైన పెడతారనమాట. ఇక్కడ మా మామయ్య అయితే శరణాలు చెప్తున్నారు. మా మామయ్యకైతే అసలు మైక్ కూడా అవసరం లేదు. అంత గట్టిగా శరణాలు చెప్తారు. మా పాప అయితే ఒక పక్క ఏడుస్తూ ఉంది. ఎందుకంటే మా మామయ్య ఎత్తుకున్నారు. ఎత్తుకొని గట్టి గట్టిగా చెప్తుంటే ఆ పాప భయపడిందనమాట. అయినా కూడా మా మామయ్య అలానే చెప్తూ ఉన్నారు. ముందైతే స్టార్టింగ్ ఫస్ట్ మా మామయ్య వేసేవారు మా ఇంట్లో. ఆ తర్వాత మా మామయ్యని చూస్తే ఇంకా మా ఆయన కూడా అలానే స్టార్ట్ చేశారనమాట. ఇది మా స్వామి మాల వేయడం మూడోసారనమాట.
మా స్వామొచ్చేసి గంట స్వామి. నార్మల్‌గా అయితే అందరూ అనుకుంటారు, మా స్వామి పేరు జ్యోతిబాబు. జ్యోతిబాబు అని ఎందుకు పెట్టారో అని చెప్పేసి జ్యోతి అని. సో, మా ఆయనకి అయ్యప్ప స్వామి పేరు పెట్టారనమాట. ఆయనకి మొక్కున్నారు. మా స్వామి రాసేమో మకర రాశి, ఇంకా పేరేమో జ్యోతి. సో, ఇంకా అయ్యప్ప స్వామికి మొక్కున్నారు కాబట్టి అయ్యప్ప స్వామి వరంలో పుట్టాడనేసి మకర జ్యోతి అన్నట్టు వస్తది గదా! పేరు కూడా అలానే సెట్ అయిపోయింది. రాసేమో మకర రాశి, పేరేమో జ్యోతి. అందుకు ఇంకా జ్యోతి జ్యోతి అని అందరూ పిలుస్తూ ఉంటారు. ఇలా ఇరుముడంతా అయిన తర్వాత స్వాములకి పూజ చేస్తారు. వచ్చిన వాళ్ళంతా ఇరుముడి కోసం వస్తారు కదా! మన రిలేటివ్స్ అందరూ. ఇలా స్వామికి పాద పూజ చేసుకుంటాము. ఇంక ఇలానే వచ్చిన వాళ్ళంతా పూజ చేస్తారు. ఇంకా మేము కూడా అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా స్వాములకి పాద పూజ అంతా చేసి, కర్పూరము, కడ్డీలు అంతా అయిన తర్వాత టెంకాయ కొట్టాము. ఇంకా వాళ్ళ దగ్గర అయితే నేను ఆశీర్వాదం తీసుకున్నాను స్వాముల దగ్గర. అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. చూసారు కదా! అసలు ఎంతమంది ఇరుముడి కట్టుకున్నారో ఈరోజు. చాలా రష్ అయితే ఉండింది. చాలామందయితే ఒకేసారి ఇంక అందరూ బయలుదేరుతున్నారు. అంటే పట్రపల్లి నుంచి. ఇరుముడప్పుడు టెంకాయలు కొడతాం కదా! చూడండి మాకైతే ఈ టెంకాయలు, పువ్వులొచ్చి ఎంత బ్లెస్‌ఫుల్‌గా ఫీల్ అయ్యామో. ప్రతిసారి అలా ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడనమాట దేవుడు. అంటే అది మన నమ్మకం అనమాట. అలా వస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం అంతే. చూస్తున్నారు అసలు గుడి దగ్గరైతే ఎంతమందున్నారో. ఇంకా స్వాములకంతా ఇరుముడి అయిన తర్వాత అందరు స్వాములు ఇక్కడ మా ఊర్లో రాముల వారి గుడనమాట ఇది. గుడి చుట్టూ అలా 3 ప్రదక్షిణలు చేసి తర్వాత గుడిలోకి వెళ్తారు. ఇంకా స్వాములందరూ శరణాలు చెప్పుకుంటూ ఇలా ఇంకా రాముడు వారి టెంపుల్‌లోకైతే ఇలా వెళ్లారు. మార్నింగ్ నుంచే ఇరుముడి అంతా కడుతున్నారు. సో, చాలామంది స్వాములైతే ముందుగానే కట్టేసుకున్నారు. మన స్వాములు అండ్ ఇంకొంతమంది స్వాములైతే ఇప్పుడు కట్టుకున్నారనమాట. ఇరుముడి కట్టిన తర్వాత వాళ్ళు స్వాములెవరు ఇంటికి వెళ్ళకూడదు. సో, ఇంకా ఇరుముడులన్నీ అక్కడ గుడిలోనే పెడతారు వాళ్ళు బయలుదేరేంత వరకు. ఇరుముడి అయిపోయిన స్వాములేమో ఇంకా వాళ్ళ ఇంటి నుంచి భిక్ష తెచ్చుంటారు కదా! ఇంకా ఆ ఫుడ్‌ని కూడా వాళ్ళు గుడి దగ్గరే తింటారు. మేమైతే కాసేపు అక్కడే టైమ్ స్పెండ్ చేశాము. ఇంకా స్వాములకి అందరూ పూజ చేస్తారు కదా! వచ్చిన వాళ్ళు. అందరు చేసేలోపు మేమైతే అలా కాసేపు మా పాపతో ఇంకా అందరూ వచ్చిన వాళ్ళతో అయితే టైమ్ స్పెండ్ చేశాము. ఆ తర్వాత స్వాములు ఇరుముడంతా అయిన తర్వాత ఫుడ్ అయితే పెట్టాలి. నేనైతే అయి చేసి ఫుడ్ అయితే ప్రతి ఒక్కటి చేసుకొనొచ్చాను గానీ, ఇంకా టెన్షన్‌లో అంతా అలా ఫాస్ట్‌గా చేసేస్తున్నాం. అయ్యప్ప 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 స్వామి మాల అయ్యప్ప మాల అయ్యప్ప మాల స్వామి మాల స్వామికే నయ్యభిషేకం స్వామికే మూలాభిషేకం స్వామికే మందాభిషేకం స్వామికే. ఇంకా మళ్ళీ స్వాములు ఇంటికి రాకూడదు ఫుడ్ తినడానికి. సో, అందుకనేసి గుడి దగ్గరే ఫుడ్ పెట్టాలి. ఇంకా నేనైతే కొన్ని వెరైటీస్ అయితే చేసుకొచ్చాను. ఇంకా అక్కడే గుడి దగ్గరే ఇంకా మా ఇద్దరు స్వాములకి పెడుతున్నాను. రావుకాలం వచ్చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా పెట్టు బయలుదేరాలి. ఇంకా ఎక్కడైనా స్టాప్ చేసి తింటాంలే మేమంతా కలిసి అని చెప్పి ఇంకా అలా చెప్తూ ఉన్నారు. నేనైతే ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ కూడా వెళ్తున్నారు. వాళ్ళనైతే పిలిచాను తినమని. వాళ్ళు ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి స్వాములకి లైట్‌గా తినేసి ఇంకా బయలుదేరుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఏమి తినలేదు కదా! ఇరుముడి అయ్యేంత వరకు ఏమి తినకూడదు. సో, ఇంకా అలా ఆ రోజు మొత్తం వాళ్ళకి టైం అయిపోయింది.
నేను ఆ రోజు ఏ వెరైటీస్ చేశానంటే లెమన్ రైస్ చేశాను అండ్ వెజిటేబుల్ రైస్, బీన్స్ తాలింపు, బోండాలు అండ్ పాయసం ఇంకా కుర్మా చేశాను వాటిలోకి. ఇంకా వైట్ రైస్, రసము, హ్మ్, ఇంకా అప్పడాలు ఇవన్నీ చేశాను. అలానే మజ్జిగ. అప్పటికి నేను ఫాస్ట్‌గా చేశాను ఈ వంటలన్నీ. మార్నింగ్ టైం లేదు. ఇరుముడికొచ్చి స్వాములకి ఇరుముడిలో బియ్యము అంతా వేస్తాం కదా! ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంటికి నేను ఇరుముడి అయ్యేలోపు వెళ్ళి ఫుడ్ ప్రిపరేషన్‌లో ఉన్నాము. సో, ఫైనల్‌గా అయితే ఇలా అయిందనమాట ఇరుముడి డే. సో, ఫైనల్లీ నేను చేసిన ఫుడ్ అయితే ఇది. చూసారు కదా! ఫుడ్ ప్లేట్. సాకా సాకాక సామాన్ ఎట్లా అంటించండి, సామాన్ ఎట్లా అంటించండి. నేను అంత కష్టపడి ఫుడ్ చేసినందుకు ఇవన్నీ వాళ్ళైతే లైట్‌గా టేస్ట్ చేశారు. బయట తింటామని చెప్పేసి. ఇంకా తరువాత ఇంకా లేచేశారనమాట. రావుకాలం వచ్చేస్తుంది బయలుదేరాలి అని చెప్పి. ఇంకా ఫైనల్‌గా అయితే బయలుదేరుతున్నారు చూడండి. ఇంకా ఇటు బయలుదేరడానికైతే మా మావయ్య అండ్ మంజు అన్న అందరూ కలిసి కార్‌కైతే పూజ చేస్తున్నారు చూడండి. ఇంకా ఫైనల్లీ మా స్వాములైతే బయలుదేరేశారు. చూడండి మా కార్ అక్కడెళ్తుంది. బాయ్ బాయ్. హ్యాపీ జర్నీ. థాంక్స్ ఫర్ వాచింగ్.